ఏంది ఏడు తేడాగా కూర్చుండు ఏడున్నా అనుకుంటుండ్రా. ట్యాంక్ అడుగుతున్నావు మామ. ఈరోజు ట్యాంక్ అడుగుదామని అయితే ట్యాంక్లోకి దిగంగానే ఫస్ట్ ఒక కాలు అయితే లోపల పడ్డది, కానీ ఇంకొకరు బయట ఉండిపోయింది. మళ్ళీ వెంటనే ఎట్లా ఆగం చేసి రెండో కాలు కూడా లోపల వేసుకున్నాం ప్రశాంతంగా. ఇప్పటికైతే లోపలికైతే వచ్చేసినాం అనమాట. చూడండి ఆ లోపలికైతే వచ్చేసినాం. ఆ ట్యాంక్ అయితే కడిగేస్తున్నాం. చూడండి మా ఇప్పుడైతే ఎట్లుంది, మస్తు అంటే మస్తు కలిగింది, మస్తు రోజులైందంటే కలిగి. ఇప్పుడైతే ఇట్లుంది, ముందు తర్వాత ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. మన క్లీనింగ్ అంటే అట్లుంటుంది, మరి ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. సో గాయ చూసుకున్నారు కదా, ఇట్లా అయితే ట్యాంక్ కడుగుతున్నాను అనమాట. మస్తు రోజులైంది ట్యాంక్ అయితే గడికి, అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు కడుగుదామని చెప్పి అయితే వచ్చినాం అనమాట. చూస్తున్నారు కదా మస్తు అయితే వస్తుంది. వెదర్ చేంజ్ వల్ల చాలా డిసీజెస్ అయితే వస్తున్నాయి. ట్యాంక్లో అయితే కడుక్కోండి, నీట్గా పెట్టుకోండి, క్లీన్ అండి. ఇంకా తప్ప ఇంట్లో చిన్న కొడుకు అన్నప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది, చేయాలి. నేను ఎవరు అడిగారు ఇప్పుడు? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చేయి షేక్ అవుతుంది, చల్ల తడుతుంది. భయ్యా పిచ్చలను ఏమన్నాడు? పిచ్చలను తెచ్చుకున్నా ఫైనల్గా గ్లౌస్లో. తెచ్చుకొని కూడా నాకు హీట్ అయిందంటే తెచ్చుకొని కూడా పక్కన పెట్టిన అప్పటికెళ్ళి వేసుకోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు వేసుకోవాలి. నరకంలో బయటకు వచ్చినట్టు అవుతుంది.